నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జోగి రమేష్ పైన మరో కేసు నమోదైంది. మరో కేసు అంటే ఏంటనుకుంటున్నారా? మొన్నటిదాకా లిక్కర్ కేసు ఉండేది. అతను వాళ్ళ భార్య ఇంటి వెనకమాల ఒక బ్యాక్గ్రౌండ్లో ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఫోటో, అన్యోన్యమైన కుటుంబం ఫోటో అందరం చూసాం. పరామర్శలకు వెళ్ళినప్పుడు అలా నీట్గా డిస్ప్లే పెట్టేవాళ్ళు కదా. సో దెబ్బకి జోగి రమేష్ వాళ్ళ ఇంట్లో 11 మంది పైన ఇక్కడ క్లియర్గా డౌరీ కేసు, అట్ ద సేమ్ టైం హత్యాయత్నం కేసులు, గృహహింస కేసు వాళ్ళ కోడలు నమోదు చేశారు. జోగి రమేష్ పెద్ద కొడుకు రాజీవ్కి గత సంవత్సరం 2025 మే 28న ఇతనికి పెళ్ళైంది సూర్యాపేటకు చెందిన మేఘనాథ్. పెళ్ళైన ఒక నెల రోజులు బాగానే ఉన్నాడటండి. దాని తర్వాత నుంచి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదంటే ఇంట్లో. అసలు ఎవరు ఎందుకు మాట్లాడలేదంటే పచ్చుకున్న అమ్మాయిని పట్టుకుని తిట్టేసేవాళ్ళంట ఇష్టం వచ్చినట్టు. ఇది కాకుండా చాలా వేధింపులకు గురి చేసేవాళ్ళంట. బాబో ఈ కాపురం నేను ఎలగబెట్టలేను అని చెప్పి ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చేస్తుంట సూర్యాపేటకు వస్తే పెద్ద మనుషులందరూ కూర్చోబెట్టి మళ్ళీ రాజీ చేసి తిరిగి కాపురానికి పంపించారు అమ్మాయిని. పంపించిన తర్వాత ఆ అమ్మాయిని ఒక రూమ్లో పెట్టి బంధించేవాళ్ళంట. అసలు బయటకు రానిచ్చేవాళ్ళు కాదంట. హత్యాయత్నం చేయబోయాడంట ఈ రాజీవ్, జోగి రమేష్ కొడుకు, అలాగే జోగి రమేష్ భార్య, జోగి రమేష్ వాళ్ళ బ్రదర్ కొడుకు, వీళ్ళందరూ రెచ్చిపోయి వ్యవహరించారు అమ్మాయి పైన. ఈ వేధింపులు ఏంటి, నాకు ఈ కర్మ ఏంటంటే, నీకు అంతగా ఇష్టం లేకపోతే పో నీ పుట్టింటికి, నాకు ఈ పెళ్ళి అనేది అసలు ఇష్టం లేదు, కానీ ఈ వేధింపులు ఉండకూడదు అనుకుంటే ఇంటి నుంచి 5 కోట్ల కట్నం తీసుకురా అన్నాడట. దెబ్బకి ఠారెత్తిపోయింది అమ్మాయికి. ఇబ్రహీంపట్నంలో ఇక్కడ జోగి రమేష్ పైన అతని కుటుంబ సభ్యుల పైన కేసు నమోదైంది. ఎవరెవరు ఉన్నారు ఈ కేసులో అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనం జోగి రమేష్, వాళ్ళ భార్య శకుంతల, మరిది రోహిత్, తన భర్త రాజీవ్, దాని తర్వాత ఆడపడుచు ప్రియాంక, జోగి సోదరుడు రాము, ఆయన కుమారులు రాకేష్, పండు, రమేష్, బావుమర్ది స్వామి, ఆయన భార్య రమాస్వామి, కుమారుడు సంతోష్ పేర్ల మీద ఈరోజు కేసు నమోదైంది. ఏ సెక్షన్ కింద నమోదైంది? వీళ్ళపైన BNS 85, 109/1, 318(2), DP యాక్ట్లోని 3-4 సెక్షన్ల కింద పోలీస్ కేసులు నమోదు చేశారు. కథ మొత్తం అడ్డం తిరిగింది. ఏమండి, హత్యాయత్నం ఇస్ నాట్ అ జోక్. ఇంట్లో వాళ్ళ వైఫ్ శకుంతల చూడ్డానికి ఎంత మంచి ఆవిడగా కనిపిస్తుంది. జోగి రమేష్ అయితే అల్లాడిపోయే బిడ్డలాగా కనిపిస్తాడు. వాళ్ళ కొడుక్కి పెళ్లి ఇష్టం లేదన్నా పెళ్లి చేశారంట. మేఘనా జీవితాన్ని బుగ్గిపాలు చేశారు. దెబ్బకి పోలీసులు ఈ కేసుని రిజిస్టర్ చేసి 41 నోటీస్ ఇచ్చి వీళ్ళ కుటుంబాన్ని మొత్తం ఈరోజు రమ్మన్నారు పోలీస్ స్టేషన్కి. దాంట్లో అంటే ఇప్పుడు వీళ్ళ బ్రదర్ కొడుకు, వాళ్ళ కూతురు, వీళ్ళందరూ స్ట్రింజెంట్గా ఉండకపోవచ్చు, కానీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి దీంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జోగి భార్య, జోగి కొడుకు రాజీవ్, దాంతో జోగి ఇంకో కొడుకు, ఈ 4 పైన మాత్రం అరెస్ట్ చేసే సంఘటనలు కనిపిస్తాయి. వైకాపాలో ఉన్న ప్రతి ఒక్క నేత ఏదో కుంభకోణంలో ఇరుక్కుంటాడు, లేకపోతే వెకిలి వేషాలు వేస్తారు, ఆఖరికి కోడల్ని గృహహింస చేసి హత్యాయత్నం చేయబోయారన్న కేసు కూడా నమోదైపోయింది వీళ్ళపైన సింపతి ఉండాలంట. ఈ నేతలందరికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఏమని సమర్థిస్తారండి వీళ్ళందరినీ? ఒక్కళ్ళ ఇద్దరా? ప్రతి ఒక్క నేత ఒక కేటగారికల్ క్రిమినల్లా బిహేవ్ చేస్తుంటే వీళ్ళని చూసి రాష్ట్రం అంతటా సింపతి పోరవ్వాలంటారు. ఎలా కుదురుతుంది ఇలా? దెబ్బకి కోసాలు కదిలి జోగి రమేష్కి ఆల్రెడీ నోటీసులు వెళ్ళిపోయినాయి. మేబీ ఇంకొక గంటలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఈ 11 మంది ఇప్పుడు లిస్ట్ చదివే కదండి, 11 మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. దాంట్లో 5-6 మాత్రమే 41 నోటీసులు ఇస్తున్నారంట. మిగతా 4-5 అరెస్ట్ చేసి బొక్కలో కూర్చోబెడుతున్నారు. దెబ్బ కోసాలు కదిలిపోయినాయి. కుటుంబాన్నే సరిగ్గా చూసుకోలేని క్యాండిడేట్ నారా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ భువనేశ్వరి గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఏడిపిస్తే ఈ జోగి రమేష్ వచ్చి చెప్పాడండి బయట పబ్లిక్లో. ఏది ఓడిపోయిన తర్వాత, మొన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, మా ఇంట్లో మా వైఫ్ శకుంతల అంది, అసలు మీరు అందరూ అసెంబ్లీకి వెళ్ళేది ఇలా ఆడాలని ఏడిపించడానికి, కానీ ఏదో సింపతి ఫ్యాక్టర్ గెయిన్ చేద్దామని ఎక్సలెంట్ డైలాగ్ కొట్టాడు. సొంత కోడల్నే మర్యాదగా చూడలేని వీళ్ళు, అసలు వాళ్ళ కొడుకు ఏ రకంగా కాపురం వెలగబెడుతున్నాడో పట్టించుకోని వీళ్ళు ప్రజానాయకుల. వీళ్ళందరూ రేపు గెలిచి మళ్ళీ మంత్రులు అవుతే వీళ్ళ కుటుంబంలోనే ఒక మహిళకి భద్రత లేదు. అసలు ఆ పార్టీ ఉన్నప్పుడు మహిళలకే భద్రత లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంత మరి 5 కోట్ల కోసం వేధింపుల 5 కోట్లు అబౌల్ జోగి రమేష్ మాజీ మంత్రి ఎంత పడి మేసారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ హింసలకి ఏ పొరపాటు ఉండదు, ఎక్కడా తక్కువ చేయరు. రెచ్చిపోయి ఇతనితో పాటు 10 మంది కుటుంబ సభ్యులందరూ విరగబడి మేఘనా అన్న ఒక మహిళ కోడల పైన రెచ్చిపోయారు. దెబ్బ కథ మొత్తం అడ్డం తిరిగింది. ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ విత్ హిస్ వైఫ్, సన్ అండ్ అనదర్ సన్. మొత్తం కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది కదా, నా చిన్న ముక్కలు ముందు వేయండి, మీ అందరికీ చూస్తూ ఉంటారు, మళ్ళీ ఇప్పుడు కూడా వేయండి.
వాళ్ళ ఫ్యామిలీలో ఏదైతే కలర్ఫుల్ పెయింటింగ్ ఉందో వీళ్ళందరూ జైల్లో మగ్గటం ఖాయం. సో ఏమంటారు, ఇది కూడా కక్షాపూరితమైన కేసేనా, లేకపోతే వీళ్ళు చేసిన గృహహింస హత్యాయత్నం కింద? ఏ చెయ్యాలి ఇలాంటి నాయకులు, ఇలాంటి కుటుంబాలు ఉంటే? మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.